వరుస ఓటములతో ఆ నియోజకవర్గంలో వైసీపీ పరిస్థితి దారుణంగా మారింది. వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి అక్కడ కలిసి రావటం లేదు. ప్రతిసారి అభ్యర్థిని మారుస్తూ ప్రయోగాలు చేస్తూ వచ్చింది. దాంతో స్థిరమైన నాయకత్వం లేక అక్కడ కేడర్ పరిస్థితి అనాథల్లా తయారైంది. ప్రస్తుతం అక్కడ జగన్ ఇన్ఛార్జిని నియమించిన ఆయన చుట్టపు చూపుగా వచ్చిపోతున్నారే తప్ప పార్టీ వ్యవహారాలను అస్సలు పట్టించుకోవటం లేదంట. దాంతో ప్రస్తుత ఇన్ఛార్జిని మార్చాలని క్యాడర్ గగ్గోలు పెడుతోంది. ఇంతకీ ఆ సెగ్మెంట్ ఏది? అక్కడ వైసీపీకి అధిష్టానం ఇప్పటికైనా రిపేర్లు మొదలు పెడుతుందా? ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అద్దంకి నియోజకవర్గ వైసీపీ క్యాడర్లు ప్రస్తుత ఇన్ఛార్జి తీరు పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రస్తుతం అద్దంకి నియోజకవర్గ వైసీపీ బాధ్యతలను చూస్తున్న పాణెం చిన్న హనుమిరెడ్డిని మార్చాలనే డిమాండ్ తెరపైకి తెస్తోంది స్థానిక వైసీపీ క్యాడర్. గత ఎన్నికల్లో అద్దంకి నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన హనుమిరెడ్డి పార్టీ గురించి పట్టించుకోవటం పూర్తిగా మానేశారట. ఆయన నాన్ లోకల్ వ్యక్తి కావటంతో చుట్టపు చూపుగా రావటం, పార్టీ అధిష్టానం పిలుపునిచ్చిన కార్యక్రమాల్లో పాల్గొనటం తప్ప మిగిలిన సమయంలో హనుమిరెడ్డి నియోజకవర్గంలో అడ్రస్ లేకుండా పోతున్నారట. హనుమిరెడ్డిని ఇలాగే కంటిన్యూ చేస్తే నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి పూర్తిగా దిగజారిపోతుందని కార్యకర్తలు గగ్గోలు పెడుతున్నారు. అద్దంకి నియోజకవర్గంలో వరుస ఓటములతో కుదేలైన పార్టీని గాడిలో పెట్టి బలోపేతం చేయటానికి ఆయన వీసమెత్తు ప్రయత్నం కూడా చేయటం లేదంటున్నారు. అద్దంకి వచ్చిన ప్రతిసారి అద్దంకి ఎమ్మెల్యే ప్రస్తుత రాష్ట్ర మంత్రి గొట్టిపాటి రవికుమార్ పై విమర్శలు చేయటం తప్ప పార్టీని పట్టించుకోవటం లేదని క్యాడర్ విమర్శలు గుప్పిస్తోంది. ఈ వ్యవహార శైలిని చూస్తున్న వైసీపీ క్యాడర్ హనుమిరెడ్డి మాటలు చూస్తే కోటలు దాటుతున్నాయి తప్ప చేతల్లో మాత్రం చేవ ఉండటం లేదని సెటైర్లు విసురుతున్నారు. ఇప్పటికైనా హనుమిరెడ్డిని పక్కన పెట్టి లోకల్ గా ఉండే వ్యక్తికి పార్టీ బాధ్యతలను అప్పగించాలని స్థానిక పార్టీ శ్రేణులు కోరుతున్నాయి. 2019లో అద్దంకి వైసీపీ ఇన్ఛార్జిగా మాజీ ఎమ్మెల్యే గరటయ్య కుమారుడు బాచిన కృష్ణ చైతన్య ఉన్నారు. అప్పట్లో చైతన్య శాప్నెట్ చైర్మన్ గా కూడా వ్యవహరించారు. అయితే 2024 ఎన్నికలకు ముందు కృష్ణ చైతన్యను పక్కన పెట్టిన వైసీపీ అధిష్టానం హనుమిరెడ్డిని తెరపైకి తెచ్చింది. ఎన్నికలకు కొన్ని నెలలకు ముందు హనుమిరెడ్డికి అద్దంకి పార్టీ బాధ్యతలను అప్పగించడంతో అద్దంకి వైసీపీ 2 వర్గాలుగా చీలిపోయింది. ఎన్నికల సమయంలో హనుమిరెడ్డి కృష్ణ చైతన్యలు పరస్పరం మాటల తూటాలు పేల్చుకుని పార్టీ పరువుని బజారున పడేశారు. టికెట్ కోసం చివరి వరకు ప్రయత్నించిన కృష్ణ చైతన్య ఇక చివరకు టికెట్ దక్కదని తెలియటంతో తండ్రితో కలిసి సైకిల్ ఎక్కేశారు. వైవి సుబ్బారెడ్డి రికమెండేషన్ తోని హనుమిరెడ్డికి అద్దంకి టికెట్ దక్కిందన్న ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. వైవి సుబ్బారెడ్డి, హనుమిరెడ్డి ఇద్దరు బిజినెస్ పార్ట్నర్స్ కావటంతో జగన్ దగ్గర వైవి సుబ్బారెడ్డి కథ నడిపించారట. ఎన్నికల్లో హనుమిరెడ్డి కూడా డబ్బు ఖర్చు పెట్టే విషయంలో ఎక్కడా తగ్గలేదు. నియోజకవర్గంలో జగన్ బహిరంగ సభలతో పాటు పార్టీ నేతల కోసం భారీ స్థాయిలో డబ్బు ఖర్చు చేశారు. కృష్ణ చైతన్య వర్గాన్ని తన వైపు తిప్పుకోవటానికి పెద్ద ఎత్తున పంపకాలు చేశారన్న ప్రచారం జరిగింది. అయితే ఇంత చేసిన ఎన్నికల్లో గొట్టిపాటి రవికుమార్ చేతిలో 24,000 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. వైసీపీ ఆవిర్భావం తరువాత అద్దంకిలో ఇప్పటి వరకు 3 సార్లు ఎన్నికలు జరగ్గా ఒక్కసారి మాత్రమే వైసీపీ జెండా ఎగిరింది. 2014 ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ నుండి ప్రస్తుత విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పోటీ చేసి విజయం సాధించారు. అయితే అప్పుడు రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉండడంతో రవికుమార్ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ తరువాత 2019లో మాజీ ఎమ్మెల్యే బాచిన చెంచు గరటయ్య వైసీపీ నుండి పోటీ చేయగా టీడీపీ నుండి గొట్టిపాటి రవికుమార్ పోటీ చేసి మరోసారి విజయబావుట ఎగరవేశారు. ఇక 2024 ఎన్నికల్లో గొట్టిపాటి వైసీపీకి మరోసారి షాక్ ఇచ్చారు. గత 4 ఎన్నికల నుంచి వరుసగా గెలుస్తున్న గొట్టిపాటి రవికుమార్ కు చంద్రబాబు మంత్రివర్గంలో ప్రాధాన్యత కలిగిన విద్యుత్ శాఖ దక్కింది. గొట్టిపాటికి మంత్రి పదవి కూడా దక్కటంతో ఇక అద్దంకిలో ఆయన్ని ఎదుర్కోవటం అసాధ్యమన్న భావనతోనే అక్కడి వైసీపీ నేతలు సైలెంట్ అయిపోతున్నారట. ఆ క్రమంలో మాజీ ఎమ్మెల్యే కరణం బలరాం లేదా ఆయన కుమారుడు ప్రస్తుత చీరాల వైసీపీ ఇన్ఛార్జ్ కరణం వెంకటేశ్వర్లలో ఒకరిని అద్దంకి ఇన్ఛార్జిగా నియమిస్తారన్న ప్రచారం జరుగుతోంది. కరణం కుటుంబానికి అద్దంకిలో గట్టి క్యాడర్ ఉండటం పార్టీకి కలిసొస్తుందని జగన్ భావిస్తున్నారట. సిట్టింగ్ ఎమ్మెల్యే గొట్టిపాటిని తట్టుకుని నిలబడాలంటే అది కరణం కుటుంబం వల్లే అవుతుందని స్థానిక వైసీపీ క్యాడర్ కూడా అభిప్రాయపడుతోంది.
అయితే కరణం, గొట్టిపాటి ఉప్పు నిప్పల్లే ఉంటారు. గతంలో ఇద్దరు టీడీపీలో ఉన్నప్పుడే నిరంతరం యుద్ధం జరిగేది. అలాంటిది ఇప్పుడు వారిద్దరూ అధికార ప్రతిపక్ష పార్టీ నేతలుగా ఒకే చోట ఉంటే ఏం జరుగుతుందో అన్న గుబులు రాజకీయ వర్గాలతో పాటు స్థానికుల్లో కూడా వ్యక్తమవుతోంది. ఇప్పటికే పార్టీలో యాక్టివ్ గా లేని ఇన్ఛార్జీలను తొలగించే పనిలో పడ్డారు వైసీపీ అధ్యక్షుడు. ఆ క్రమంలోనే పర్చూరు ఇన్ఛార్జిగా ఉన్న ఎడం బాలాజీని తొలగించి గాదె మధుసూదన్ రెడ్డిని నియమించారు. ఈ నేపథ్యంలో అద్దంకి నియోజకవర్గంలోనూ హనిమిరెడ్డిని పక్కన పెట్టి కరణం కుటుంబానికి ఇన్ఛార్జి బాధ్యతలు ఇస్తారనే టాక్ స్థానికంగా వినిపిస్తోంది. For more videos like this, subscribe Big TV channel.